guys, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నాము. అయితే మీరు నన్ను చూసి చాలా రోజులు అవుతుంది కదా, ఆల్మోస్ట్ 2 months అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ డిసెంబర్లో అండ్ జాన్లో ట్రిప్స్కి వెళ్ళొచ్చి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. షార్ట్స్ కూడా రెగ్యులర్గా పెట్టాను కదా, సో చాలా టయర్డ్ అనిపించింది అనమాట. సో ఐ వాంటెడ్ టు టేక్ ఏ స్మాల్ బ్రేక్. కానీ అది స్మాల్ కాస్త ఇలా 2 monthsకి ఎక్స్టెండ్ అయిపోయింది. కానీ ఈ 2 months అయితే నేను చాలా రిలాక్స్ అయ్యాను, మంచిగా రెస్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఎలా ఉందంటే నాకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎంత మోటివేటింగ్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు అలా ఫీల్ అవుతున్నా అనమాట. సో చాలా మోటివేటింగ్గా ఉంది. చాలా వీడియోస్ అప్లోడ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. ముందు ఆ వీడియోస్ అన్నీ కూడా వస్తుంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ 2 monthsలో నాకు చాలా మంది పింక్ చేశారు, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, ఆల్ ఓకేనా అనేసి. సో మీ అందరి కన్సర్న్కి థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపించి ఎందుకు రావట్లేదని నాకు పర్సనల్గా పింక్ చేస్తున్నారు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది బేసిక్గా. సో అందుకే ఇంక ఇలా కాదు, వెంటనే వీడియో తీయాలి అని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేసేసాను. ఈరోజు వీడియోకి వచ్చేసరికి ఏంటంటే ఈరోజు సాటర్డే. సో మా వీకెండ్ మేము ఏమేమి చేసాము, ఎలా స్పెండ్ చేసాము అనేది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో తీస్తున్నాను. లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో ఈరోజు లంచ్కి పెసరకట్టు చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు అదే చేస్తున్నాను. మేము ఈ పెసరకట్ని ఈ మధ్య చాలా రెగ్యులర్గా తింటున్నాము. సో మీకు ఇప్పుడు రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ యాక్చువల్లీ. ఇలాగా పెసరపప్పుని ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ జింజర్ ఇవి ఉంటే సరిపోతుంది. పోపు వేసుకొని అందులో అల్లం ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను. సో నేను కొంచెం ఇంగువ కూడా వేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న పప్పుని కొంచెం వాటర్ పోసి ఇందులో ఈ పోపులో వేసి అందులో ఆనియన్స్ అండ్ ఉప్పు, పసుపు వేసి చాలాసేపు ఉడకనివ్వాలి. సో ఉడికిన తర్వాత ఇది చాలా దగ్గరకు వచ్చేస్తుంది. మంచిగా చిక్కగా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్, మినిమం ఇంగ్రీడియంట్స్తో ఇది ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో అందుకే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ దాంతోపాటు కొంచెం వడియాలు కానీ చిప్స్ కానీ ఉంటే బాగుంటుంది కదా. సో ఇవి నేను ఇక్కడ ఇండియన్ మార్ట్లో తీసుకున్నాను చిప్స్, ఈ స్టార్స్. సో వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నాం. ఆయిల్ యూస్ చేయకుండా ఎయిర్ ఫ్రైయర్లో చాలా ఈజీగా అయిపోతాయి. జస్ట్ ఒక 360 ఫారెన్హీట్ మీద ఒక 2 minutes పెట్టుకుంటే, యాక్చువల్లీ 2 minutes కూడా అవసరం లేదు. కొంచెం ఇట్లా పాప్ సౌండ్ వస్తుంది అనమాట. అది ఆగిపోగానే వెంటనే తీసేయచ్చు. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఇవి అయిపోతాయి అనమాట. 2 minutes మొత్తం కూడా అక్కర్లేదు. సో చాలా ఫాస్ట్గా అయిపోతాయి అండ్ ఆయిల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. వీటితో పాటు నిన్న గుత్తొంకాయ కర్రీ చేశాను. సో అది కూడా కొంచెం ఉంటే అది కూడా వేసుకున్నాము. ఇంకా లంచ్ చేస్తూ ఈరోజు మేము శైతాన్ మూవీ చూస్తున్నాము. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది కదా. సో ఆ మూవీ చూస్తూ ఈరోజు లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. సో గైస్, మూవీ అయిపోయింది. మూవీ అయితే కొంచెం స్కేరీగా అనిపించింది చూసేటప్పుడు, బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము యాక్చువల్లీ ఈరోజు. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యామన్నమాట. ఇప్పుడు టైం 6 అవుతుంది. యాక్చువల్లీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, అందుకే సన్సెట్ కూడా చాలా లేట్గా అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది. సో మేము 6 o'clockకి స్టార్ట్ అయ్యే టైంకే చీకటి పడుతుందేమో అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చాక ఇంటికి వెళ్ళాక కూడా చీకటి పడలేదన్నమాట. సో మాకు టెంపుల్స్ 2 ఇక్కడే పక్కన ఉంటుంది. ఒకటేమో షిరిడి సాయిబాబా టెంపుల్, ఇంకొకటేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వచ్చేసాము. అక్కడ కాసేపు కూర్చొని ఇంకా వెంటనే పక్కన షిరిడి సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళాము. సో 2 టెంపుల్స్లో దర్శనం చేసేసుకొని ఇప్పుడు పక్కనే ఇండియన్ స్టోర్ ఉందన్నమాట. సో అందులోకి వచ్చాము. నెక్స్ట్ వీక్ కావాల్సిన గ్రాసరీస్ కూడా తీసుకుందాం అనేసి. అయితే డిన్నర్కి పానీపూరి చేసుకుందాం అనుకున్నాము. సో పానీపూరికి కావాల్సినవి కూడా ఇక్కడే షాపింగ్ చేస్తున్నాము. ఇక్కడ కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. గైస్, టెంపుల్ నుంచి వచ్చేసాము. అయితే ఫస్ట్ బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ మ్యాంగోస్ ఉన్నాయని చూసుకోలేదన్నమాట. బయటికి వచ్చాక ఎవరో తీసుకెళ్తుంటే చూసాము. సరే చూద్దామని వెళ్తే
ఇలాగ బాక్సెస్ ఉన్నాయి. సో ఈ బాక్స్ ఎలా ఉంటాయో తెలియదు అనమాట. బిల్లింగ్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఓపెన్ చేసి బాగుంటే తీసుకోమంటాను, ఐ మీన్ నచ్చితే తీసుకోమన్నారు, లేకపోతే లేదు. సో మాకైతే బాగానే నచ్చాయి, మీకు చూపిస్తాను. ఇప్పుడు కనపడుతున్నాయా? బాగానే ఉన్నాయి, కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఈ మ్యాంగోస్ ఏంటంటే కేసర్ మ్యాంగోస్ అంట. నాకు అంత డిఫరెన్సెస్ తెలీదు మ్యాంగోస్లో. సో ఇవి ఎలా ఉంటాయి ఏంటి అనేది అంత ఐడియా లేదు, బట్ ట్రై చేయాలి. మీకు ఇప్పుడు మ్యాంగో చూపిస్తా. సో బాగానే ఉన్నాయి, మెత్తగా ఏం లేవు, అలా అని మరీ గట్టిగా లేవు. బాగుంది. బాక్స్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇంకా మామిడి పండ్లను చూసాక ఆగదు కదా. సో వెంటనే అసలు ట్రై చేద్దాం ఎలా ఉన్నాయి ఈ పండు టేస్ట్ అనేసి అనిపించి వెంటనే కట్ చేసి ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కలర్ గ్రీన్గా ఉన్న టేస్ట్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో తిన్నామా? నాకు ఇందులో స్వీట్ కర్డ్ కూడా చాలా ఇష్టం, అందుకే స్వీట్ కర్డ్ తెచ్చుకున్నాం. ఇదా స్వీట్ కర్డ్, ఇది కాలుతుంది ఇప్పుడే వేడి వేడిగా తీసేది, పొగలు వస్తుంది. సో మేము పానీపూరి బయట తినడం కన్నా ఇంట్లో చేసుకొని తినడం ప్రిఫర్ చేస్తాము. బికాజ్ ఇంట్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది బయట దానికన్నా కూడా. అండ్ ఈ రెసిపీ నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేసేసాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ షార్ట్ చూడండి, మీకు నేను ఎలా చేశాను ఏంటి అనేది తెలిసిపోతుంది. వేడిగా ఉంది. సో గైస్, నేను పానీపూరి తిన్నాక అమ్మ వాళ్ళతో అత్తయ్య గారు వాళ్ళతో ఫోన్ మాట్లాడాము, చాలా లేట్ అయిపోయింది, ఇంకా పడుకున్నాము, అందుకే వీడియో ఏం తీయలేదు. అండ్ ఈరోజు సండే మార్నింగ్, సో లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము, పూజ కూడా చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటి అంటే లైట్గా బ్రేక్ఫాస్ట్ తినేసేసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. సో బయటికి ఎక్కడికి అంటే 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటేమో నెక్స్ట్ వీక్కి కావాల్సిన గ్రాసరీస్ తెచ్చుకోవాలి, అది కాకుండా హోమ్ డిపోకి వెళ్ళి కొన్ని సీడ్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నాము. ఏంటి అంటే లాస్ట్ ఇయర్ నేను సిలాంట్రో ఇంకా మెంతి కూర ఈ 2 వేసానమాట, బాగా యూస్ చేసాము, చాలా బాగా వచ్చాయి. సో వెనకాల కొంచెం ప్లేస్ ఉంది, వీడియోలో ఇలా గ్రో చేయొచ్చు అనమాట. సో నా దగ్గర ఆల్రెడీ పాట్స్ ఉన్నాయి అండ్ మట్టి కూడా ఉంది. సో జస్ట్ సీడ్స్ కావాలి. అండ్ సిలాంట్రో ఏమో ఇంట్లో ఆల్రెడీ ధనియాలు ఉంటాయి కదా, వాటిని యూస్ చేయొచ్చు. కానీ ఇంకేమన్నా తీసుకొద్దామా అని ఆలోచన ఉంది. లైక్ చిన్న టమాటో సీడ్స్ అట్లా ఉంటాయి కదా, అవి పాట్స్లో వచ్చేస్తాయి. సో అలాగా తెచ్చుకుందాం అనుకుంటున్నాము, ఒక 2 to 3 అలాగా. వస్తూ లంచ్ తెచ్చేసుకుందాం అనుకుంటున్నాం అనమాట బయట నుంచి ఈ రోజుకి. ఫస్ట్ ప్లేస్ హోమ్ డిపోకి వచ్చేసాము సీడ్స్ గురించి. బయట వెదర్ అయితే ఈరోజు చాలా బాగుంది, అలా వేడిగా లేదు, చల్లగా లేదు, చాలా విండీగా ఉంది, చాలా బాగా అనిపించింది. ఏమేమి తీసుకుందాం? ఏ సీడ్స్ కోసం చూస్తున్నావు? టొమాటోస్ ఇక్కడ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. వీటిలో ఏది తీసుకోవాలో తెలియదు. గార్డెన్ స్టీల్ మరి ఏవి వస్తాయో పాట్లో, వెనకాల రాసున్నాయి. స్పేసింగ్, డేస్ టు హార్వెస్ట్. సో నేను ఈ 3 తీసుకుందాం అనుకుంటున్నాను. ఒకటేమో టమాటో, స్పినాచ్, పెప్పర్మెంట్. సో చూడాలి అసలు ఇవి ఎలా వస్తాయో. సో 60 days ఇక్కడ ఇచ్చారనమాట, ఎలాంటి పాట్స్ కావాలి ఏంటి అనేది. సో ఈ 3 తీసుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి తీసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఇంకో పాట్ కూడా తీసుకుంటే బాగుండు అనిపించింది, అందుకే వెంటనే గార్డెన్ సెక్షన్లోకి వచ్చాము. ఇక్కడ చాలా చెట్లు ఉంటాయి, కొంచెం ముందుకెళ్తే చాలా ప్లాంట్స్ ఉంటాయి, అప్పటికప్పుడు కొనుక్కోవచ్చు. కావాలంటే వెబ్సైట్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేము పీస్ లిల్లీ అంతే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టాము, బాగానే వచ్చింది. ఇక్కడ పాట్స్ చూద్దామని వచ్చామన్నమాట. నా దగ్గర ఆల్రెడీ ఇలా పొడవుగా ఉన్నది ఉందన్నమాట పాట్. సో ఇంకొకటి కూడా ఇలాంటిది తీసుకుంటే యూజ్ అవుతుంది అనిపించి అదొకటి కూడా తీసుకున్నాము. సో ఇంకా అక్కడి నుంచి
వెంటనే గ్రాసరీ స్టోర్‌కొచ్చాము. సో, ఆల్రెడీ నిన్న ఇండియన్ మార్ట్‌లో కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అన్నీ ఎక్కువ లేవు. జస్ట్ మినిమమ్ కొన్ని కావాల్సినవి తీసుకొని వెంటనే వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌కెళ్ళామనమాట. ఎవ్రీ వీకెండ్ కంపల్సరీ గ్రాసరీస్‌తో పాటు ఇలా వాటర్ ఫిల్లింగ్ గూడా ఉంటుంది. సో, ఇంక అక్కడి నుంచి ఫుడ్ పిక్ చేసుకుందామని చిపోట్లేకొచ్చామనమాట. సో, ఈరోజు చిపోట్లే తిందామనుకున్నాము. అయితే చిపోట్లేలో మీకు బరిటో ఇష్టమా? లేకపోతే బౌల్ ఇష్టమా? నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను ఎక్కువగా బౌల్ ప్రిఫర్ చేస్తాను. బికాజ్ ఈజీ టు ఈట్ అని అనిపిస్తుంది. బరిటో అయితే కొంచెం మెస్సీగా ఉంటది అనిపిస్తది. సో, అది తీసుకొని ఇంకా మేము ఇంటికొచ్చేసాము. సో, ఇంత ఇష్టంగా చిపోట్లే తెచ్చుకున్నా గానీ మొత్తం కంప్లీట్ చేయడం చాలా కష్టంగా ఉంటది నాకు. సగం తినేసరికి ఫుల్ అయిపోతుంది. అండ్ అదయిపోయిన కాసేపటికి డిజర్ట్ కోసమేమో నిన్న తెచ్చుకున్న మ్యాంగోస్ ఉన్నాయి కదా! సో, వాటిని తిందామనేసి కట్ చేసాము. చాలా టేస్టీగా ఉన్నాయి మ్యాంగోస్ అయితే. అండ్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు అలాగా బయట కూర్చుందాం అనేసి చైర్స్ తెచ్చుకొని ఇలాగ పాటియోలో కూర్చున్నాము. సో, చాలా బావుంది వెదర్ అయితే. అస్సలు వేడిగా లేదు. కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఎండ పడుతుంది మీద. అండ్ పక్కనే ఇంట్లో ఇలాగా క్యాట్ తిరుగుతుందనమాట. సో, దాన్ని చూస్తూ టైమ్ పాస్ చేసాము. సో, ఒకటే ఉందనుకుంటే ఇంకొకటి గూడా వచ్చింది. మొత్తం 2 క్యాట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఓనర్ వచ్చి లోపలికి పిలుస్తున్నా అవి వెళ్ళట్లేదు. అవి గూడా ఎంజాయ్ చేస్తున్నాయన్నమాట ఇలా సన్నీ డేని. గైస్ మీకు ఆల్రెడీ నా దగ్గర సాయిల్ అండ్ పాట్స్ ఉన్నాయని చెప్పాను కదా! సో, అవి చూపిద్దాం అనుకున్నాను. సో, ఇది ఆల్రెడీ ఉన్న సాయిల్ అండ్ నా దగ్గర ఉన్న పాట్స్ ఆ 2 అండ్ ఇక్కడ ఇదొకటి. సో, ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా గూడా తీసుకొచ్చాను. అయితే యాక్చువల్లీ ఈరోజే ప్లాన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఏమైందంటే లంచ్ చేశాక టీవీ చూస్తూ టైం అయిపోయిందనమాట. అలాగా ఇంకా సరేలే ఈరోజు వద్దు రేపు ఆర్ ఎల్లుండి చేద్దాం అనుకుంటున్నాను. సో, అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను. అయితే వీటన్నిటికి కూడా నేను ఫ్రెషర్ అనమాట. నాకు ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది అంత ఐడియా లేదు. సో, ఇప్పుడిప్పుడే చేస్తున్నాను. సో, చూడాలి అసలు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా. అయితే నేను ఈ వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.